శ్రీకాకుళంలో షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నగరంలోని ఓ షాపింగ్ మాల్లో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తెప్పించారండి. అప్పటికే వాళ్ళ ఆఫీసు మేనేజ్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయితే వాళ్ళకి షట్టర్స్ తీయించారు. అప్పటికి పొగ అయితే విపరీతంగా 1 మీటర్ కూడా ఒకరికొకరు చూసుకునే విధంగా పొగ ఉంది. వాళ్ళతో పాటు నేను కూడా లోనికి వచ్చి డోర్స్ అన్ని తీయించాం. కానీ మనకి ఏ చిన్న అవకాశం అయితే దొరకలేదు. కాకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చి మరి కొంచెం ఇంకేమైనా ఎక్స్టెన్షన్ దొరికి మన లోనికి వెళ్ళే అవకాశం ఉంటుందేమని సుమారుగా 100 మంది వాళ్ళ ఫైర్ స్టాఫ్ వచ్చి కష్టపడుతున్నారు. కానీ ఏ విధమైన అవకాశం దొరకలేదు. సైడ్ కూడా మనకి వాళ్ళు ఏసీ తోలికి ఎక్స్చేంజర్స్ ఉన్నాయన్నమాట. ఈలోపు మన కేంద్ర మినిస్టర్ గారు ఎమ్మెల్యే శంకర్ గారికి విషయం వెళ్ళడం వల్ల మన డిఎస్పీ వివేకానంద గారికి, డిఎఫ్ఓ మోహన్ గారికి మెసేజ్ వెళ్ళి డిఎస్పీ వివేకానంద గారు మేము కలిపి వెనకబెట్టి వెళ్ళి పైకి వెళ్ళామండి. 3rd ఫ్లోర్ వరకు వెళ్ళాం. కానీ మొత్తం టోటల్ బిల్డింగ్ అంతా మూతపడి ఉండడం వల్ల జరిగింది మేబీ ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటున్నాం. అక్కడి నుంచి పొగ కిందకి పైకి వచ్చేస్తుంది అనమాట. ఈలోపు డిఎస్పీ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి, సార్ మాకు ఒక 4-5 జేసీబీలు కావాలంటే ఎమ్మెల్యే గారు తక్షణంగా గుండిశంకర్ గారు స్పందించి జేసీబీలు పంపించారు. ఈలోపు కేంద్ర మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మన వివేకానంద గారితో డిఎస్పీ గారితో మాట్లాడి ఏదైనా అవకాశం ఉన్నంత వరకు ప్రాణ నష్టం జరగకుండా చూడండి. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకా ఆగింది లేదా? 8:15 నుంచి మొదలైందండి. సుమారుగా 10 అయింది. తొలి మీదకి తీవ్రతగా ఉంది. సుమారు 100 మంది ఫైర్ స్టాఫ్ కష్టపడుతున్నారు. వాళ్ళ చేతులు కూడా గాయాలు జరిగినాయి. ఇప్పుడు మన మీడియా మిత్రులు కూడా చూపించారు. మంటలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకు వాళ్ళు మంటలు విపరీతంగా ఆక్సిజన్ వాళ్ళతో గ్యాస్ ఉంటుంది కదా, ఏసీ గ్యాస్, అది వెళ్ళడం వల్ల వాళ్ళ స్టాఫ్ ఒక 200 మంది కష్టపడుతున్నారు. ఈ ఫైర్ స్టాఫ్ పబ్లిక్ ఇంతమంది కష్టపడుతున్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్డ్ సర్క్యూట్ అవడం వల్ల ఈ పొగలోని విపరీతంగా ఒకరికొకరు కనిపించడం లేదు. డిఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు సాహసం చేసి మెట్ల పైకి వెళ్ళినప్పటికీ వారి కిందకి దిగలేకపోయినారు. ఎంతసేపు అవుతుందో తెలుస్తా కంట్రోల్ అవడానికి? నాకు తెలిసి 1 and 2 hours అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోనికి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. ఎన్ని ట్యాంకర్లు వచ్చినా మనం తడుపుతున్నాం. అది స్ప్రెడ్ అయ్యి మీదకి వెళ్తుంది. సీలింగ్ కావడం, ఒక మూత పడడం వల్ల ఇప్పటికి ఇంచుమించు సుమారుగా 8-10 నుంచి 11 అవుతుంది. ఇప్పుడు ఎవరి కోసం జరగట్లేదు. ఇంత పెద్ద డ్యామేజ్ అనేది, ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది సేవకులు మొట్టమొదటి సార్. రెండు బండ్లు ఒకేసారి టర్న్అవుట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అంబులెన్స్ బండి కూడా వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్ కూడా తెచ్చుకున్నాము. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. ప్రమాదం అయితే తీవ్రత ఏం లేదు. లక్కీగా ఇది మార్నింగ్ అవ్వడం, ఇటువంటి ప్రాణ నష్టం కూడా ఎటువంటి అవకాశం లేదు. అదే డే టైం అయినా కూడా అవకాశం ఉండకపోదు. ఎందుకంటే ఇమీడియట్గా చెప్పి ఉండేవారు. ఇమీడియట్గా అన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మరి పని చేస్తూనే లేదని చేయట్లేదు. మేమైతే మా బయటతోనే పనిచేయడం జరుగుతుంది. ఇది ఒక ½ అవర్ 1 అవర్లో పూర్తిగా క్లియర్ చేయగలుగుతామని చెప్పిస్తున్నాం. అది ఏంటి అనేది ఇప్పుడు ఏం చెప్పలేము. అది అసెస్మెంట్ అవ్వాలి. అసలు తాజా ఫైర్ కూడా మేము చూస్తాం. అసలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనేది ఇన్వెస్టిగేషన్ లేదు. థ్యాంక్ యూ.